ఇప్పుడైతే చికెన్ వచ్చేసింది, వేసుకున్నాం. ఇక చిన్న తాగుతున్నాం వీళ్ళు. గుద్దాలు ఎండ కొడుతుంది చూడు ఎట్లా ఎగిరిందంటే క్యాప్ ఇట్లుంటుంది. చేస్ హలో చిచ్చాస్, ఈరోజు వచ్చేసి అక్షయాడుల ఇంటికి పోయినాం. వీడు సావద ఇంకేండు దావాద చేసుకుందామని అట్లా ఇట్లా అక్షయాడు ఆర్బీలు సెట్ చేసిండు. డింగిడాంగ్ మైన్స్కి వచ్చినాం, కంచదాబాకి వచ్చినాం. సతీష్ అన్న కేజీ చికెన్ ఇప్పినాం. వచ్చేస్తుంది, ఒక 20 నిమిషాలు అయితే వస్తుంది. ఇక వచ్చినాక ఎట్లుంది ఏం కదా తాయి తందన మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. ఓకే, ఇగో మావాడు అయితే వచ్చిండు. ఇగో ఇటు చూడరే, ఈ నానియాడు కొంచెం సిగ్గుపడతాడు. ఇగో చికెన్ అయితే తీసుకొచ్చిండు మావాడు. అయితే క్రిస్పీ సూపర్ ఉంది. ఇగో మా చిన్నోడు ఇగో బోల్ పిల్లలు అయితే తీసుకొచ్చిండు. ఇగో మా కడుకులు బిక్కడుకులు. ఇగో మా అక్షయుడు అయితే కళ్ళద్దాలు పెట్టేసుకున్నాడు. ఇగో మావాడు అయితే సిగ్గుపడుతుండే. చూడండి, ఇగో చికెన్ అయితే తెచ్చిండు. కేజీ చికెన్ చెంచా తీసుకురాలేడు, మర్చిపోయినాడు అంతే. అయితే చూసిరుగా చికెన్ అయితే వచ్చింది మనకు. కేజీ చికెన్ ఇక బుక్ చేసేసినాం. ఇగో బియర్ రాయల్ ఛాలెంజ్. ఇక్కడైతే ఇక బోల్ పిల్లలు ఉన్నాయి. అరే చికెన్ అయితే ఏరా బాబు, ఫుల్ ఆకలి అవుతుంది. అమ్మ గుద్దాలు కాగుతుంది. వేసేరా రే నాన్న వేసేసారంటారు బాగా. అయితే ఇక ఇస్తారు కాడ అయితే బిల్లు తీసుకొచ్చేసిండు, పెట్టరా. వీడు మస్తు మంచోడు, ఏం పని చెప్పినా చేస్తాడు వీడు. హాయ్ చెప్పరా మన వీడియో అయితే చూసినా రాయల్ ఛాలెంజ్ చూసినాం. అరే ఇట్రా ఒకసారి, నువ్వు ఇట్రా వీడియో ముంగడికి రారా. ఇప్పుడైతే చికెన్ వచ్చేసింది, వేసుకున్నాం. ఇక చిన్న తాగుతున్నాం వీళ్ళు. ఇట్లా తీసుకుని చిన్న చేస్ చేస్ సో దోస్తులు చూసిరా, ఇప్పుడైతే మనకైతే కేజీ చికెన్ అయితే ఇచ్చిండు మనకు. ఆడు ఇస్తారు కూడా తీసుకొచ్చిండు మనోడు. రాయల్ ఛాలెంజ్ బిల్ అయితే ఇప్పేసిండు. సో వీడియో లాస్ట్ దాకా చూడండి ఎట్లా ఉంటుంది. ఇంకా ఎంజాయ్ ఉంటుంది. సపోర్ట్ చేయండి మాకైతే, మా ఛానల్ని. సెకండ్ బీర్ తీసుకొచ్చిండు. ఇగో పోతుండు. ఇగో అయిపోయింది సెకండ్ బీరు. ఆడేమో ఉల్లిగడ్డలు తెమ్మంటే తెస్తలేడు, వెళ్ళిపోతుండు. ఇగో చికెన్ కాల్ అయిపోయింది, ఇంకొంచెం ఇంత ఉంది ఫ్రెండ్స్. అరే నాని ఓపెన్ చేసేయి అక్షయ్ బీరు. ఆవిడైతే ఇప్పుడైతే ఇంకో బీర్, సెకండ్ బీర్ అయితే ఓపెన్ చేస్తుండు. గుద్దాలు ఎండ కొడుతుంది చూడు ఎట్లా ఎగిరిందంటే క్యాప్ ఇట్లుంటుంది. చేస్ హలో గాయస్, ఇప్పుడైతే రెండో బోరి షురు అయిపోయింది అనుకో. ఇక బగ్గా కొంచెం వేడి అవుతుంది. ఇక ఎండాకాలం కదా, ఎట్లున్నాయి తెలుసా. అందుకే కొంచెం చిన్న చిలిబీర్ వేస్తున్నాం. ఘోరం గరం అయిపోతుంది. ఏదో చెట్టు గాలి కొంచెం కవరింగ్ వేస్తున్నాం అంతే. చలికాలం అయితే ఆడ తాగుతుంది, కానీ ఇక ఎండాకాలం కదా చల్లడి బీడి తాగుతున్నాం. అరే ఇంకా జీ రైస్ చెప్పలేము. జీ రైస్ రానికి టైం పడుతుంది. వచ్చాక చెప్తాము జీ రైస్ టేస్ట్ ఇలా ఉంది. చికెన్ అయితే బాగుంది, స్పైసీ వేసి అంత ఎంజాయ్ చేయాలి. ఎండాకాలం కదా, చల్లడి బిల్లు తాగకుండా కొంచెం వైబ్ ఎంజాయ్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, రైస్ వచ్చింది ఇప్పుడే. రైస్ కేమ్ నవ్ ఓన్లీ దట్ రైట్ ఈటింగ్ ఇప్పుడే వేసుకుంటున్నాం. తినాలి ఇంకా గట్టిగా బ్యాటింగే. ఇలా ముక్క సుక్క అన్నీ ఉండాలి మన. బౌన్ చూపి, బౌన్ ముడ్డ కాల్ అయిపోయింది చికెన్ అంతా. చాలా మంచిగా 2 ముక్కలు వేయరా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా సాయి గారిని చూడండి ఒకసారి. వాడు ఒక పిల్లని కూడా సెట్ చేయండి. కళ్ళ దద్దు కూడా ఒక పిల్లని సెట్ చేయండి. ఎట్లా అవుతున్నాడు కిలికిలా. తెలంగాణ స్టైల్ ఇట్లా ఉంటుంది మాది.